హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొన్ని క్లాసికల్ వార్మప్స్ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా సమపాదంలో ఉండి ఒక 10 గుంజీల వరకు తీయండి. కాళ్ళని కదిలించకుండా అప్ అండ్ డౌన్ చేయండి. జస్ట్ ఇవి చిన్న చిన్న వార్మప్స్ అండి, ఇంకా చాలానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండవది, అరమండలంలో ఉండి గుంజిళ్ళను తీయండి. ఇది ఒక 10. ప్రతిరోజు ఈ వార్మప్స్ చేసినట్లయితే లెగ్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. నెక్స్ట్ది ఫ్రాగ్ జంప్స్. వేళ్ళపైన ముందుకి వెనక్కి ఒక 10 కౌంట్స్ చేసుకోండి. తర్వాతది క్లాక్ వైజ్ డైరెక్షన్లో 4, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 4 టర్న్స్ టోస్ పైన చేయండి. నెక్స్ట్ స్ట్రెచ్చింగ్, రైట్ అండ్ లెఫ్ట్ స్ట్రెచెస్. ఇవి ఒక 10 చేసుకోండి. ఈ వార్మప్స్ అన్నీ రెగ్యులర్గా చేయటం వల్ల బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, లెగ్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, బాడీ ఎరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత లెగ్ని ముందుకి తిప్పండి, రైట్ అండ్ లెఫ్ట్ని. తర్వాత అదే లెగ్ని వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పి కరెక్ట్ బ్యాలెన్సింగ్ అదే పొజిషన్లో వచ్చేటట్టు చూసుకోండి. ఇవన్నీ రెగ్యులర్ చేయాల్సిన చిన్న చిన్న వార్మప్స్ అండి. ఇలా చేయటం వల్ల మనం డ్యాన్స్ చేసేటప్పుడు కొన్ని బ్యాలెన్స్డ్ మూమెంట్స్ ఉంటాయి మనకు, అవి మాత్రం కరెక్ట్గా క్యాచ్ చేయగలం. తర్వాత మడమను ఎత్తి కిందికి దించుతూ ఉండండి అరమండలంలో. తర్వాత అదే లెగ్స్ని ఓపెన్ చేసి అలాగే మడమని ఎత్తి కిందికి చేస్తూ ఉండండి. ప్రతిదీ కూడా 10 నుంచి 20 కౌంట్స్ మీ ఇష్టం, మీ కెపాసిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. తర్వాత ట్యాపింగ్స్, సింగిల్ ట్యాప్స్, డబుల్ ట్యాప్స్, ట్రిపుల్ ట్యాప్స్ సమపాదంలో చేయండి. తర్వాత అదే ట్యాపింగ్స్ అరమండలంలో కూడా చేయండి. సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్. ఈ ట్యాపింగ్ వల్ల మనకు కాళ్ళని కంప్లీట్గా అదపటం అలవాటవుతుంది. తర్వాత సూచీపాదాన్ని ఇలా రౌండ్గా గుండ్రంగా బొటన వేలుతో తిప్పుతూ కాళ్ళని అదపాలి. నెక్స్ట్ వచ్చేసి మురుమండిలో కూర్చొని కాల్ని స్ట్రైట్గా పైకెత్తడం. ఇవి ఒక 10 కౌంట్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ భ్రమరీ పాదం. కాళ్ళని మోకాల్ని ఇలా రౌండ్గా తిప్పి కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా కింద అదపటం. ఇలా ఒక 10 or 20 కౌంట్స్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి చిన్న చిన్న వార్మప్స్ చేయటం వల్ల చాలా మంచి పోస్చర్ ఏర్పడుతుంది డ్యాన్స్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు మనం జంప్స్ చేసాం టోస్తో, ఇప్పుడు వాక్ చేయండి, క్రో వాక్ లాగా ముందరికి వెనక్కి. చూసారు కదండి, ఇవి చాలా చిన్న చిన్న వార్మప్స్. ఇంకా కూడా చేయొచ్చు, మనం చాలా వార్మప్సే చేయొచ్చు స్ట్రెంగ్తెన్ కోసము. కొన్ని మాత్రమే ఈ వీడియోలో మీకు చూపించాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.